టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు. సతీమణి అనుష్క శర్మతో కలిసి ప్రసిద్ధ ఆలయాలను సందర్శిస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత మొదట బృందావన్లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు కోహ్లీ దంపతులు. ఆ తర్వాత ఐపీఎల్ రీస్టార్ట్ అవడంతో బిజీ అయిపోయిన కింగ్ తాజాగా ఇంకో ఆలయానికి వెళ్లాడు. అయోధ్యలోని హనుమాన్ గడి గుడిని సందర్శించారు విరాట్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కోహ్లీ ఏం కోరుకున్నాడనే చర్చలు ఊపందుకున్నాయి. ఇక విరాట్ రాకతో అయోధ్య ఆలయ ప్రాంగణం మొత్తం రద్దీగా మారింది. తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు కౌంట్డౌన్ మొదలైన నేపథ్యంలో ఆర్సీబీని గెలిపించాలని హనుమంతుడిని కోహ్లీ కోరుకుని ఉండొచ్చని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఇన్నేళ్లలో బెంగళూరు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు. కాబట్టి ఆ కోరిక నెరవేర్చమని ఆంజనేయుడికి విరాట్ విన్నవించుకుని ఉండొచ్చని చెబుతున్నారు. సుదీర్ఘ కెరీర్లో ఫేమ్, క్రేజ్తో పాటు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా అన్ని ట్రోఫీలు, అవార్డులు, రివార్డులు కోహ్లీ అందుకున్నాడని, కానీ ఐపీఎల్ ట్రోఫీ కల అలాగే ఉండిపోయిందని చెబుతున్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీని ఛాంపియన్ చేయమని హనుమయ్యను విరాట్ ప్రార్థించి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవలే కోహ్లీ, అనుష్క శర్మ ఉత్తరప్రదేశ్లోని బృందావన ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ గోవింద్ శరణ్జీ మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తున్నాడు. అనుష్క శర్మతో కలిసి పలు క్షేత్రాలు సందర్శిస్తున్నాడు. విరుష్క దంపతులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. గతంలో ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయాన్ని వీళ్లు సందర్శించారు. అలాగే ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా వీలున్నప్పుడు వెళ్తూ వస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల ప్రేమానంద్ మహారాజును కలిశారు. తాజాగా హనుమాన్ గడి ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట ఎంతో వినయంగా పూజలు చేస్తూ కనిపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీళ్ల ఫోటోలు చూసిన నెటిజన్స్ వీళ్ల భక్తిని మెచ్చుకుంటున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుష్క ఇస్తున్న ప్రాధాన్యతను మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సీజన్లో మే 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు లక్నో ఎకానా స్టేడియం వేదిక కానుంది.